నిన్నటిదాకా ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేయాలి అనే జంజీ పోరాటాన్ని మనం చూసాం. ఈ పోరాటం పుట్టింది సోషల్ మీడియాలో, తర్వాత రియాలిటీలోకి కూడా వచ్చి ఇప్పుడు ఆ పోరాటం ముగిసిపోయిన తర్వాత, ఎందుకంటే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశాడు, ఆ పోరాటం అయిపోయింది. ఇప్పుడు కొత్త ఉద్యమం సోషల్ మీడియాలో పుట్టింది ఏంటంటే, కులం ఆధారంగా రిజర్వేషన్లు ఉండటానికి వీల్లేదు, పేదరికం ఆధారంగా రిజర్వేషన్లు ఇవ్వాలి అనేటువంటి పోరాటం పుట్టింది. కాకపోతే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి అనే డిమాండ్తో కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా అందరూ సపోర్ట్ చేస్తారు. ఇప్పుడు ఈ రిజర్వేషన్ల పోరాటంలో మాత్రం కొన్ని వర్గాలు వ్యతిరేకిస్తాయి, కొన్ని వర్గాలు సపోర్ట్ చేస్తాయి. ఇప్పుడు రిజర్వేషన్ పొందే వర్గాలేమో ఈ ఉద్యమాన్ని వ్యతిరేకిస్తాయి, రిజర్వేషన్లు పొందలేకపోతున్నటువంటి వర్గాలేమో ఈ పోరాటాన్ని కోరుకుంటాయి. ఇక్కడ డివైడ్ ఉంటుంది. కాకపోతే ఒక విషయాన్ని ఇక్కడ మనం మాట్లాడుకోవాలి, ఇది ఒక కాంట్రవర్సీ సబ్జెక్ట్. నిజానికి రిజర్వేషన్ ఎందుకు కల్పించారు? కొన్ని కులాలు కొన్ని తరాల పాటు సామాజిక వివక్షను ఎదుర్కొన్నాయి కాబట్టి, కులం ఆధారంగా చదువుకు దూరం అయ్యారు కాబట్టి, కులం ఆధారంగా ఉద్యోగాలకు దూరం అయ్యారు కాబట్టి, కులం ఆధారంగా ఎదగలేకపోయారు కాబట్టి, కులం వాళ్ళ పాలిట శాపంగా మారింది కాబట్టి, అలా శాపంగా మారకూడదు. ఎందుకంటే కులం పుట్టుకతో వస్తే, కులం అనేది ఎవరి ఆప్షను కాదు. నేను ఇవాళ ఈ కులంలో పుట్టాలని నేను అనుకుని పుట్టలే. కులం ఆప్షన్ కాదు. ఏ ఇంట్లో మనం పుడతామో ఆ ఇంటికి ఉన్న కులం మనకు అంటిపోయింది ఆటోమేటిక్గా. కులం ఆధారంగా వివక్ష రావటం అంటే పుట్టుక ఆధారంగా వివక్ష రావటమే కదా. కాబట్టి పుట్టుక ఆధారంగా వివక్ష ఉండడానికి వీల్లేదు. కాబట్టి ఎవరైతే వెనకబడిన కులాలు ఉన్నాయో, వెనకబడిన తరగతులు ఉన్నాయో వాళ్ళని ముందు వరుసలో పెట్టడం కోసం, వాళ్ళని కూడా మిగతా వాళ్ళతో సమానంగా మార్చడం కోసం కుల ఆధారిత రిజర్వేషన్లని బిఆర్ అంబేద్కర్ మన రాజ్యాంగంలో పెట్టారు. కాకపోతే దానికి ఒక టైం పీరియడ్ పెట్టారు. ఇక పర్మనెంట్ ఏం కాదు, టైం పీరియడ్ పెట్టారు. గత టైం పీరియడ్ ఎక్స్టెండ్ అవుతూ ఉంది. ఎందుకు ఎక్స్టెండ్ అవుతూ ఉంది? ఆ రిజర్వేషన్లని ముట్టుకునే దమ్ము మన రాజకీయ పార్టీల దగ్గర లేదు. ఎందుకంటే ఓటు బ్యాంక్ పాలిటిక్స్ కదా. ఆ రిజర్వేషన్లను ముట్టుకుంటే దళితులు ఓట్లు పోతాయి, గిరిజనులు ఓట్లు పోతాయి, బీసీలు ఓట్లు పోతాయి అని లెక్కలేసుకునే రాజకీయ పార్టీలు కదా. సో ఆ రిజర్వేషన్లని ముట్టుకునే దమ్ము ఏ రాజకీయ పార్టీకి లేదు. అదే క్రమంలో మరి ఏమన్నా సామాజిక వివక్ష పోయిందా? ఇప్పటికీ ఉంది సామాజిక వివక్ష. చాలా చోట్ల చాలా పెద్ద ఎత్తున కూడా ఉంది సామాజిక వివక్ష. కొన్ని కులాలను తక్కువ చేసి చూడటం అనేది ఇప్పటికీ ఉంది. సో అర్బన్ కల్చర్లో కొంత పోయినప్పటికీ కూడా గ్రామీణ కల్చర్లో ఇప్పటికీ ఉంది. ఇది నిజం. అయితే ఇంకొక విషయం, ఇక్కడ పచ్చి నిజాన్ని మనం మాట్లాడుకోవాలి. అసలు ఒకప్పుడు రిజర్వేషన్లకు ఉన్న ఇంపార్టెన్స్ ఇవాళ ఎక్కడుంది? ఒకప్పుడు అంటే అన్ని ప్రభుత్వ ఉద్యోగాలే, అన్ని ప్రభుత్వ విద్యా సంస్థలే. కాబట్టి ఈ రిజర్వేషన్ అమలయ్యేది ఎక్కడ? ప్రభుత్వ విద్యా సంస్థలో సీటు కోసం రిజర్వేషను, ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్, ఇదే కదా మెయిన్. కానీ ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగాలు దాదాపు లిమిట్ అయిపోయినాయి, మొత్తం ప్రైవేట్ ఉద్యోగాలే కదా. ప్రభుత్వ ఉద్యోగాలు అసలు ప్రభుత్వాలు నింపుతున్నాయా? ఖాళీ అయితే కాంట్రాక్ట్ బేస్ వాడితో, అవుట్ సోర్సింగ్ వాడితో నడిపించుకుంటున్నారు తప్ప 100 ఉద్యోగాలు ఖాళీ అయితే 10 ఉద్యోగాలు నింపట్లే ప్రభుత్వాలు. ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్య క్రమక్రమంగా తగ్గిపోతూ ఉంది. ప్రభుత్వ ఉద్యోగాలు నింపనప్పుడు ఆ రిజర్వేషన్కి ఇంపార్టెన్స్ కూడా తగ్గిపోయింది ఆటోమేటిక్గా. ప్రభుత్వ ఉద్యోగాలు పెద్ద ఎత్తున నింపితే, లక్షలాది ఉద్యోగాలు క్రియేట్ చేస్తే ప్రభుత్వం, అప్పుడు రిజర్వేషన్కి ఇంపార్టెన్స్ వస్తుంది. కానీ ప్రభుత్వ ఉద్యోగాలు నాశనం అయిపోతున్నాయి, లిమిట్ అయిపోతున్నాయి. మొత్తం అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ బేస్ వాళ్ళతో పని చేయించుకుంటున్నారు. సో రిజర్వేషన్ అనేది దాని పరిధి తగ్గిపోతుంది. పైగా ప్రభుత్వ విద్యా సంస్థల పరిధి కూడా తగ్గిపోయింది. మొత్తం కార్పొరేట్, ప్రైవేటు. ప్రైవేట్లో రిజర్వేషన్ ఉండేది ఎక్కడ అసలు? ఏమైనా కొద్ది కౌన్సిలింగ్లో ఇస్తున్నట్టున్నారు రిజర్వేషను. మేజర్గా కార్పొరేటివ్, ప్రైవేట్ సెక్టార్ పెరుగుతున్న కొద్దీ, ప్రభుత్వ విద్యా సంస్థల పరిధి తగ్గుతున్న కొద్దీ రిజర్వేషన్ యొక్క ఇంపార్టెన్స్ కూడా తగ్గుతోంది. ఒకప్పుడు రిజర్వేషన్ కొన్ని ఇంపార్టెన్స్ ఇవ్వాలి లేదు. ఎందుకంటే మొత్తం ప్రైవేట్ సెక్టారు, కార్పొరేట్ సెక్టారు. ఉద్యోగాలు ప్రైవేట్ ఉద్యోగాలే, విద్య కూడా ప్రైవేట్ విద్యే. ప్రైవేట్ స్కూల్స్లో, కాలేజీలు కులం ఆధారంగా రిజర్వేషన్ ఇవ్వరు. కొద్దిగా ఇంజనీరింగ్, మెడిసిన్ అలాంటి చోట్ల కౌన్సిలింగ్ వల్ల ప్రభుత్వం రిజర్వేషన్ కనిపిస్తుంది కొద్ది. కానీ మామూలుగా కింద లెవెల్లో అయితే ప్రైవేట్ స్కూల్స్, కాలేజీలో అయితే రిజర్వేషన్ లేదు, ప్రైవేట్ వాటిలో ఉండదు కూడా. కాబట్టి అసలు ప్రైవేట్ సెక్టార్ పెరిగిపోయి ప్రభుత్వం సెక్టారు చాలా కుంచుకుపోతుంది, లిమిట్ అయిపోతున్నటువంటి పరిస్థితుల్లో, ప్రభుత్వ రంగం మొత్తం ప్రైవేటీకరణ చేస్తున్నటువంటి ప్రస్తుత నేపథ్యంలో అసలు రిజర్వేషన్లు అనే క్వశ్చనే ప్రశ్నార్థకం అవుతుంది. ఇంకా రిజర్వేషన్లు కులం ఆధారంగా ఇవ్వటం ఎక్కడ, పేదరికం ఆధారంగా ఇవ్వటం ఎక్కడ? అసలు రిజర్వేషన్ల పరిధే తగ్గిపోతుంది, రిజర్వేషన్ల ఆవశ్యకతే తగ్గిపోతుంది. ఆ పరిస్థితుల్లో ప్రభుత్వ రంగం పరిమితం అయిపోతున్న పరిస్థితుల్లో, ప్రైవేట్ రంగం విచ్చలవిడిగా పెరిగిపోతున్న పరిస్థితుల్లో ఇక రిజర్వేషన్కి అవకాశం ఎక్కడ? సో ఫస్ట్ ఆ సబ్జెక్ట్ మీద మాట్లాడాలి అంటా నేను. థ్యాంక్ యూ.